హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దాత్రి టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ ఆంజనేయులు గారు. హాయ్ సార్. హలో. జనరల్గా మన ఇయర్ ఒక ఫ్రీక్వెన్సీ వరకు సౌండ్స్ని తట్టుకోగలుగుతుంది కదా సార్. సో అలా మనం ట్రాఫిక్లోకి అది వెళ్ళినప్పుడు ఆ హారన్స్కి ఆ సౌండ్స్కి మన ఇయర్ ఎంతవరకు తట్టుకోగలుగుతుంది? అది సేఫేనా? డ్యామేజ్ ఏమైనా జరిగే అవకాశం ఉంటుందా? యూజువల్గా మన చెవి ఏంటంటే ఇంటర్మిటెంట్గా అంటే ఫ్యూ సెకండ్స్కి లౌడ్ నాయిస్కి ఎక్స్పోజ్ అయినా కూడా యూజువల్గా రికవరీ అయిపోయిద్దండి. అంటే ఫ్యూ సెకండ్స్కి మనం లౌడ్ నాయిస్కి ఎక్స్పోజ్ అయితే ఏమవుతుందంటే మెయిన్గా మనం లౌడ్ నాయిస్కి ఎక్స్పోజ్ అయితే లోపల చెవిలో ఉన్న బ్లడ్ వెజల్స్ క్లోజ్ అయిపోతాయి. రెండోది ఏంటంటే అక్కడ ఉన్న సెల్స్ ఫిజికల్, ఇప్పుడు మనం చేతిని గట్టిగా కొడితే ఎలా అయితే మజిల్స్ పెయిన్ వస్తుందో అలానే మన లోపల చెవులో కూడా ఏంటంటే ఆ లోపల చెవులో ఆ సెల్స్ మీద ఎక్కువ ప్రెషర్ పడి డిస్కంఫర్ట్ వస్తుంది అన్నమాట. అది ఫ్యూ సెకండ్స్ ఉందనుకోండి యూజువల్గా ఇవన్నీ రికవరీ అయిపోతాయి. అంటే లౌడ్ నాయిస్ ఇంటెన్సిటీ కావచ్చు, ప్రెషర్ కావచ్చు. కానీ ఒక్కోసారి గట్టిగా ప్రెషర్కి ఏమైందంటే మన చెవి గూబు కనుక పల్స్గా ఉంటే అది కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు చెవిలో సౌండ్ రావటం, పెయిన్ రావటం జరుగుతుంది. సాధారణంగా ఇది రేర్ సిచ్యువేషన్ అన్నమాట. ఇప్పుడు మనం రోడ్డు మీద ట్రాఫిక్ కానీ ఏదన్నా మిషన్కి కానీ ఫ్యూస్, ఎందుకంటే ఈ సౌండ్స్ అన్నీ ఎట్లుంటాయంటే లౌడ్ నాయిస్లు మోర్ దాన్ 150 డెసిబల్స్ ఉంటాయి అండ్ ఎక్కువ ప్రెషర్తో కూడా ఉంటాయి. ఎస్పెషల్లీ మనం ఏదన్నా బ్లాస్ట్లు ఉన్నాయి అనుకోండి, బాంబ్ బ్లాస్ట్లు అలాంటి దాంతోపాటు ప్రెషర్ కూడా వస్తుంది, సౌండ్ ప్లస్ ప్రెషర్. ఆరన్ అనుకోండి యూజువల్గా లౌడ్ నాయిసే ఉంటుంది, అంత ప్రెషర్ ఉండదు. అంటే ఇప్పుడు మనం టపాకాయలు కాల్చేటప్పుడు కానీ ఏదన్నా బాంబ్ బ్లాస్ట్లు చేసేటప్పుడు అప్పుడుండే ఎఫెక్ట్ ఇంకా చాలా సివియర్గా ఉంటుంది లౌడ్ నాయిస్. అలా కాకుండా మనం రోడ్డు మీద ఫ్యూ సెకండ్స్ ఏదన్నా గట్టి హారన్ వచ్చింది అనుకోండి చెవులు మూసుకోవటం బెటరు, బట్ ఎక్కువ మందిలో అది రికవర్ అయింది. కానీ మనం 15-20 నిమిషాల కన్నా ఎక్కువ కంటిన్యూస్గా నాయిస్కి ఎక్స్పోజ్ అయి ఉంటే లౌడ్ నాయిస్కి మోర్ దాన్ 150-200 డెసిబల్స్, బేసిక్గా చెప్పాలంటే ఇండైరెక్ట్గా ఏదన్నా గట్టి కంటిన్యూస్గా ఉండే మిషన్ సౌండ్ కన్స్ట్రక్షన్లో వాడవచ్చు, డ్రిల్లింగ్ మిషన్స్ అంటాం. అలానే ఒక్కోసారి మనం కుకింగ్ చేసేటప్పుడు కూడా బిగ్ సౌండ్ వచ్చే ప్రెషర్ గ్రైండర్స్, ఇవన్నీ కూడా మోర్ దాన్ 20 మినిట్స్ కంటిన్యూస్గా ఎక్స్పోజ్ అయ్యి ఉంటే పర్మనెంట్గా మనకి హీరింగ్ తగ్గే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే లోపల చెవిలో ఉన్న బ్లడ్ వెజల్స్ మోర్ దాన్ 5 to 10 మినిట్స్ క్లోజ్ అయిపోతే ఏమైందంటే మన సెల్స్ అనేవి ఆ లోపల చెవిలో ఉన్న సెల్స్కి ఆక్సిజన్ లేక అవి డై అయిపోతాయి, అంటే డ్యామేజ్ అయిపోతాయి. సో మనం మోర్ దాన్ 15 మినిట్స్ కనుక కంటిన్యూస్ సౌండ్ ఎక్స్పోజ్ అయితే ఈ ప్రాబ్లం ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎస్పెషల్లీ డయాబెటీస్ పేషెంట్లో, హైపర్ టెన్షన్ పేషెంట్లు, ఒబేసిటీ ఉన్నోళ్ళు, అంటే కొవ్వు ఎక్కువ ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే ఆల్రెడీ బ్లడ్ వెజల్స్ చాలా నేరోగా ఉంటాయి అన్నమాట. దానివల్ల వాళ్ళకి ఆ ఇబ్బంది ఎక్కువ అవుతుంది. అలానే ఈ ఒబేసిటీ ఉన్నోళ్ళు కానీ ఎల్డర్ ఓల్డేజ్ పీపుల్లో కానీ వేరే హెల్త్ ఇష్యూస్ ఉన్నోళ్ళు కూడా సెల్ డీజనరేషన్ ఎర్లీగా ఉంటుంది, ఫాస్ట్గా అయింది. సో ఈ లౌడ్ నాయిస్కి ఎక్స్పోజ్ అయినప్పుడు అక్కడ ఉన్న బ్లడ్ వెజల్స్ ఆ సెల్స్ డ్యామేజ్ అయిపోయి మనకి వినికిడి తగ్గటం, చెవులో గుయ్యమని సౌండ్ రావటం, తల తిరగటం ఒక్కోసారి ఇవి జరుగుతూ ఉంటాయి. ఇది కనుక మనం మల్టిపుల్ టైమ్స్ చేసినట్లయితే అందుకని ఇవాళ మనం ఏదైనా ఇండస్ట్రీలో పనిచేసేటప్పుడు వాళ్ళు ముందే హీరింగ్ టెస్ట్ చేయిస్తారు. అంటే లోపల చెవులో ఉన్న హెయిర్ సెల్స్ నార్మల్గా ఉన్నాయా లేవా, దాన్ని ఆటో ఎకోస్టిక్ ఎమిషన్ టెస్ట్ అంటాం. ఓల్డెన్ డేస్లో ఏంటంటే ఓన్లీ ఆడియోమెట్రీ చేసేవాళ్ళు, అప్పుడు ఆటో ఎకోస్టిక్ ఎమిషన్ టెస్ట్ ఉండేది కాదు. ఇవాళ ఆడియోమెట్రీతో పాటు ఆటో ఎకోస్టిక్ ఎమిషన్ టెస్ట్ చేసినట్లయితే మన లోపల చెవులో ఉన్న సెల్స్ నార్మల్గా ఉన్నాయా ఆల్రెడీ డ్యామేజ్ ఉన్నాయా తెలుస్తుంది అనమాట. సో డ్యామేజ్ ఉన్నాయి అయితే వాళ్ళని యూజువల్గా మనం ఈ సౌండ్ నాయిస్ ఎన్విరాన్మెంట్లో వర్క్ చేయడానికి పంపించకూడదు. ఎందుకంటే వాళ్ళు మోర్ ప్రోన్ టు ద డ్యామేజ్. ఒకవేళ సెల్స్ నార్మల్గా ఉన్నాయి అనుకోండి, అలాంటి వాళ్ళని మనం ఈ నాయిసీ అట్మాస్ఫియర్లో పనిచేయడానికి పర్మిషన్ ఇవ్వచ్చు, కానీ విత్ ఆల్ ప్రికాషన్స్ వాళ్ళకి చెప్పాలి. నార్మల్ సౌండ్కి ఎక్కువ టైం ఎక్స్పోజ్ అయినా పర్లేదు, కానీ లౌడ్ నాయిస్కి మటుకి మోర్ దాన్ 15 మినిట్స్ కంటిన్యూస్గా ఎక్స్పోజ్ కావద్దు, ఇయర్ ప్రొటెక్షన్స్ తీసుకోవాలి. అలానే ఇప్పుడు రోడ్డు మీద పోయేటప్పుడు కూడా ఎక్కువ మంది డైలీ ట్రాఫిక్లో వెళ్ళాల్సి వస్తే మటుకి వాళ్ళు వీలైనంత వరకు నాయిస్ ప్రొటెక్టర్స్ వాడుకోవటం మంచిది. దాంతోపాటు ఆ లౌడ్ నాయిస్ ఎక్కడైతే ఇప్పుడు మనకు కొన్ని స్పెసిఫిక్ లొకేషన్స్ ఉంటాయి అక్కడ పోంగలోనే లౌడ్ నాయిస్ వస్తూ ఉంటుందని, అలాంటి వాటి దగ్గర మన చెవిని క్లోజ్ చేసుకోవటం చాలా మంచిది అన్నమాట. సో కంటిన్యూస్గా నాయిస్కి ఎక్స్పోజర్ అయినా, లౌడ్ నాయిస్కి ఎక్స్పోజ్ అయినా
మన లోపల చెవిలో ఉన్న బ్లడ్ వెజల్స్, నర్వ్స్, ఆ నర్వ్ సెల్స్, సపోర్టింగ్ సెల్స్ డ్యామేజ్ అయ్యి పర్మనెంట్ డీజనరేటివ్ చేంజెస్ వచ్చి పర్మనెంట్ హీరింగ్ లాస్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఎవరైనా ఈ ట్రాఫిక్లో ఎక్కువ తిరుగుతున్నా, ట్రాఫిక్లో ఎక్కువ వెళ్ళాల్సి వచ్చినా వాళ్ళు ఎక్కువ 6 monthsకి ఇయర్లీ ఒకసారి చెవి టెస్ట్ చేయించుకోవటం మంచిది. దాంతోపాటు ప్రికాషన్స్ ఫాలో అవటం మంచిది. ఒకవేళ చెవిలో కనుక ఈ మధ్యలో చాలామంది కాల్ సెంటర్ నుంచి వస్తుంటారు, ఏమండి ప్రాబ్లం వచ్చింది, చాలామంది బిజినెస్ ఫోన్ మాట్లాడంలోనే పెయిన్ వస్తుంది అంటారు. అలాంటి వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది అనమాట. వాళ్ళ ప్రొఫెషన్కి ఫర్దర్ సూటబుల్ కాదు. ఒకవేళ వాళ్ళు నెగ్లెక్ట్ చేసి దాన్ని కంటిన్యూ చేస్తే వాళ్ళకి పర్మనెంట్గా లోపల చెవి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇయర్స్లో కాటన్ పెట్టుకుంటుంటాం కదా సార్, అది ఎంతవరకు ప్రొటెక్ట్ చేస్తుంది, పర్వాలేదా, అలా చేయొచ్చా? యూజువల్గా కాటన్ బడ్స్ పెట్టడం మంచిది కాదండి. ఎందుకంటే కాటన్ ప్లగ్స్ కాటన్ పెట్టుకుంటే దానికి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఒక్కోసారి దాని నుంచి మన బయట చెవిలో, వెలుపల చెవిలో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. బెస్ట్ ఏంటంటే సెలాస్టిక్ ఇయర్ పుట్టీస్ అంటాం, లేదంటే మన స్పోర్ట్స్ షాపుల్లో కూడా ఇయర్ ప్లగ్స్ దొరుకుతుంటాయి స్విమ్మింగ్కి వెళ్ళే వాళ్ళు. అలాంటివి మనం పెట్టుకోవటం మంచిది అనమాట. వీలైనంతోటికి కాటన్ అవాయిడ్ చేయటం మంచిది. సో మీరు చెప్పింది కరెక్ట్. కొంతమందికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలో తెలియక అలా వదిలేస్తూ ఉంటారు, దానివల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇప్పుడు మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ మా ఆడియన్స్కి చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్, ఇంత మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసినందుకు. సో చూసారు కదండి, సార్ చెప్పిన ప్రికాషన్స్ అన్ని కనుక పాటిస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి ఈజీగా బయటపడే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్తో మళ్ళీ మేము ముందుంటాం. అంతవరకు సెలవు.